కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తినా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3:30కు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో కృష్ణా జలాల వివాదాలపై చర్చించనున్నారు. కృష్ణా కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై డిస్కస్ చేయనున్నారు. అలాగే ఏపీ నీటి తరలింపును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలో సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హస్తినా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు సిఆర్ పాటిల్, మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3:30కు కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్తో కృష్ణా జలాల వివాదాలపై చర్చించనున్నారు. కృష్ణా కేటాయింపులు, పలు ప్రాజెక్టుల అనుమతులపై డిస్కస్ చేయనున్నారు. అలాగే ఏపీ నీటి తరలింపును కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర మంత్రులతో భేటీలో సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యే అవకాశం కనింది. సీఎం ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మదార్ అందిస్తారు. మదార్, సీఎం ఇవాళ ఎవరెవరిని కలిసే ఛాన్స్ ఉంది? కొద్దిసేపటి క్రితమే సీఎం ఢిల్లీ చేరుకున్నారు. ఈరోజు 2 అపాయింట్మెంట్లు అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యాయి. దాంట్లో ఒకటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, అలాగే మరొక వైపు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్, ఈ ఇద్దరితోటి కూడా సీఎం భేటీ కానున్నారు. సిఆర్ పాటిల్తో జరిగేటువంటి భేటీలో సీఎంతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు. కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది నీటి పంపకాలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తూనే ఉంది. ఏపీకి కేటాయించినటువంటి నీళ్ల కంటే అధికంగా నీళ్లను తరలిస్తున్నారనేది ప్రధానమైనటువంటి కంప్లైంట్. ఏపీ నీటి తరలింపును అడ్డుకునేలాగా ఏపీ పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఓవైపు కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ వాదనను వినిపిస్తూనే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులను కలిసి ఆ ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీటి తరలింపుకు సంబంధించినటువంటి అంశాలపైన వారి దృష్టికి తీసుకొచ్చి ఏపీని ఆ నీటి తరలింపును అడ్డుకునేలాగా ఆదేశాలు ఇచ్చేలాగా, లేకపోతే వారిపైన ఒత్తిడి పెంచేలాగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే ఈరోజు సిఆర్ పాటిల్తో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా ప్రత్యేకంగా భేటీ కానున్నారు. కృష్ణా నది నీటి తరలింపుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు 2-3 ప్రాజెక్టులకు సంబంధించి, ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు, దాంతోపాటు సమ్మక్క ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులకు సంబంధించినటువంటి అంశాల్లో సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వాటికి సంబంధించినటువంటి అనుమతులు సాధించడంతో పాటు ఇటు నీటి తరలింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, అలాగే బనకచెర్ల ప్రాజెక్టు అనుమతులు లేకుండా కడుతున్నటువంటి అంశాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యంగా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, అలాగే అనుమతులకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కిందికి వస్తూ ఉంటుంది. దాంతో మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి సహాయ సహకారాలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మొన్న ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో కూడా 5 కీలక అంశాల్లో మెట్రో విస్తరణ అంశం అనేది కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశము, దాంట్లో ఒకటైనటువంటి అంశము. కాబట్టి ఈరోజు మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా చర్చించడంతో పాటు హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కీలక అంశాలపైన కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇంకా అధిష్టాన పెద్దలకు సంబంధించి కూడా కొన్ని భేటీ ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టు చర్చ జరుగుతూ ఉంది. అది సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సిఆర్ పాటిల్ తోటి 3:30కు అపాయింట్మెంట్ అనేది కూడా ఫిక్స్ అయింది. ఇంకా మనోహర్ లాల్ ఖట్టర్తో భేటీ కూడా సాయంత్రం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.